ఇలా మనం ఏం చేద్దామంటే ఈ ఊర్లో మొత్తం ఎన్ని పైసలు అయితే అన్ని పైసలు ఇద్దరం పంచుకుందాం, సరేనా? మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. లేదు లేదు, ఇప్పుడు అస్సలు అయితే ఇద్దరం, నీకు సగం నాకు సగం. నేను ఎంత నాకు అందరిని తీసుకొని వస్తా, నువ్వు ఎప్పటి లెక్క సేమ్ పొజిషన్లు ఉండాలి, ఓకేనా? నడు పోదాం, అందరిని తీసుకొని వస్తా, నువ్వు పోయి అట్నే కూర్చో, సరేనా? దా. నేను ఎంత నాకు పోరి బడికి ఇవ్వమంటే పోతనే లేదు, ఏం చేసుడో ఏమో మరి. ఆడుకోతే మరి బడికి పోతుందా పోదా? అదే పద్మ, మన ఊర్లకు సామె వచ్చిందటనే ఆడకట్ట అందరు చెప్పుకుంటారు. ఏమనుకుంటారు? ఓ సామె వచ్చిందట కానీ ఏ సామి వచ్చిండు? ఆనంద స్వామి గురించి ఊరంతా చెప్పుకుంటారు రే పద్మ. అవునా? అంత మంచిగా చెప్తాడా? అవునే, అందరు అంటుర్రు, అంతా ఉన్నట్టు చెప్తుండట. మనం పోదాం. అవునా? మరి పోదాం పని. పని లేవు పని. ఈ పొల్ల ఏడున్నదో ఏమో. ఏడున్నవే? ఏడున్నది పొలాటుకొని కూర్చున్నది ఏడన్నా? మనము గిడి దాకా పోయేద్దాము, నీకు చాక్లెట్లు కొనిస్తా. అవును గాని నిజంగా సామీజేనా అవసంతు? అవును, స్వామి నిజంగానే అన్ని చెప్తుండట. పోతే కదా తెలిసేది మనకు. ఏంటిదా మమ్మీ చాక్లెట్లు తీసుకొస్తే ఈడికెడక తీసుకొని వచ్చినావు? ఒర్రకే మెల్లగా మాట్లాడే, పొంగ కొనిస్తా. నడు పోదాం. అనే వినోదు, వాళ్ళు ఆడుతున్నారే, వాళ్ళు ఫస్ట్ బక్రా ఆడుతున్నారు. మనం మొత్తం వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయి ఆ గోల్లో ఒక లత్తులు సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళని బక్రా వేద్దాం, ఎంత ఎత్త అంత తీసుకుందాం మన ఇద్దరం, సరేనా? మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. అయ్యో ఎట్లయితుందో ఏమో. నెమ్మది నెమ్మది, స్వామివారు ధ్యానంలో ఉన్నారు, కూర్చోండి కూర్చోండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఇలా బడిపోతలేదు. ఎవరా నువ్వు? ఒక్క నిమిషం ఆగండి, స్వామివారిని పిలుస్తాను. స్వామివారు లేచారు, స్వామివారికి మీ సమస్యలు చెప్పుకోండి. స్వామి ఏం చెప్పాలి? 24 గంటలు ఫోన్ పట్టుకొనే ఉంటుంది. నీకు అర్థమన్నం రాలేదు, ఏం చెప్పాలి? స్వామి చెప్పుడు, 24 గంటలు ఫోన్ పట్టుకొనే ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి స్వామి. స్వామీజీ నాకు ఇప్పుడే సెలవిచ్చారమ్మా, మీ సమస్యకు పరిష్కారం చెప్తాను, వినండి. అవును కానీ స్వామీజీ చెప్తుండ్రేనండి. స్వామివారు మౌన దీక్షలో ఉన్నారు, అందుకోసం నేను స్వామివారి శిష్యురాలిని కాబట్టి అతను చెప్పినా నేను చెప్పినా ఒక్కటే, అంతా ఒక్కటే, అందుకనే ఎవరు చెప్పినా ఒక్కటే. అందుకే నేను చెప్పేది వినండి, మీ సమస్యకు పరిష్కారం స్వామివారు చెప్పిందే నేను చెప్తాను. ఆయన నాకు అంతర్ధానంలో చెప్పాడు కాబట్టి నేను మీకు చెప్తాను, వినండి. ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి అమ్మా, చెప్పండి. ఈ సమస్యకు మీకు పరిష్కారం చెప్పాలంటే మీరు ముందుగా వెళ్ళి ఒక వేప కొమ్మను తీసుకురండి. సరే అమ్మా, తీసుకొస్తాను. సరే అమ్మా. తొందరగా రండి అమ్మా.
ఇగో అమ్మ, అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టాలా? అక్కడ పెట్టండి. ఇక మీరు వెళ్ళండి. నేను ఒక 5 నిమిషాల తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, మీరు అప్పుడు రండి. సరే పామ్మ. సరే అమ్మ. మీరిద్దరూ కాదమ్మా, అమ్మాయిని ఇక్కడే ఉంచండి, మీరు ఒక్కరే వెళ్ళండి బయటికి. ఓ అమ్మ నేను ఉండవు, నాకు భయం పడుతుంది. స్వామీజీ చెప్పిండు ఉండు, సమస్య తీరుస్తుందట, కూసో. దగ్గరికి రా అమ్మా, దగ్గరికి దా, దగ్గరికి రా, కూర్చో. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? వైష్ణవి. నీకు ఫోన్ చూడడం ఇష్టమా? అవును, ఎందుకు? మంచిగా అనిపిస్తుంది. ఎందుకు? స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదా నీకు? అది రాదు అట్లా, స్టడీ మీద ఇంట్రెస్ట్ కూడా. స్టడీ మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలో చెప్పాలా? చెప్పు. కళ్ళు మూసుకో, కళ్ళు తెరువు, చేతి పట్టు. ఓ చాక్లెట్. ఇప్పుడు నీకు ఎప్పుడు స్టడీ మీద ఇంట్రెస్ట్ తగ్గినా కానీ ఇలా ఒక చాక్లెట్ తిను, నీకు స్టడీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. మీ అమ్మగారికి కూడా ఇదే చెప్తా, సరేనా? నువ్వు చక్కగా బుద్ధిగా చదువుకొని కలెక్టర్వి కావాలి, ఓకేనా? సరే, నేను చెప్పినట్టు చేస్తావు కదా? చేస్తా. అమ్మగారిని పిలవాలా ఇప్పుడు? సరేనా? అమ్మగారికి చెప్తావు కదా నేను చదువుకుంటానని? సరే, దూరం చదువు. ముందుగా నిన్ను వేప కొమ్మలతో కొట్టిన తర్వాత మాత్రమే మీ అమ్మకు చెప్పు, సరేనా? వింటానని, సరేనా? సరే. మీ అమ్మని పిలువమ్మా. అమ్మా, ఓ అమ్మా. రాజల్లి. వస్తున్నా. కూర్చో. అమ్మా, అమ్మాయికి జాతకంలో గ్రహదోషాలు ఉన్నాయి, అందుకోసమే ఇలా స్కూల్కి వెళ్ళడం బంద్ చేసింది. నేను చేసిన ఈ వేప కొమ్మల మంత్రంతో పూర్తి దోషాలన్నీ తొలగిపోయాయి. మీరు స్వామివారికి దక్షిణ ఇచ్చి మీరు వెళ్ళండి. మౌనానంద స్వామికి దక్షిణయ్యమ్మ వయసు. సరే మమ్మీ. వెళ్ళొస్తాం స్వామీజీ. ఒక్క నిమిషం అమ్మా. రోజు అమ్మాయికి నిమ్మకాయతో పులిహోర చేసి పెట్టు, ఆమెకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. సరే మాతాజీ. వెళ్ళండి. సరే. తిన్నావా లచ్చక్క? తిన్నా. ఎటు వినవి వాళ్ళ మౌనానంద స్వామి వచ్చిండే. హాయ్, నాకు తెలియదు. నాకుగా మస్తు సమక్షలు ఉన్నాయి, నాకు చెప్పు, నేను అత్తా. నువ్వే పోయినావు. అయ్యో లచ్చక్క, నీకేం సమస్యలు? నాకు సమస్యలు మస్తున్నాయి బిడ్డ, నీకేం తెలుసు? చెప్తే పోతుంటే తెలుసుగా. ఇగో గిది అడ్రస్. పోవాలా మరి నేను? అయ్యో, సాముండో లేడో అవునండా పోయి చూస్తాం, మరి చూసి ఉంటే మాట్లాడి అన్నీ తెలుసుకొని వస్తా నేను. ఆగండి అమ్మా, మెల్లగా మాట్లాడండి. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి అమ్మా, కూర్చోండి. ఏమోనమ్మా, మీరు కూర్చుండమంటుంది కదా. మెల్లగా అమ్మా, స్వామివారు ధ్యానంలో ఉన్నారు. కూర్చో, కూర్చో. స్వామి, స్వామి, నా ఇంటికెళ్ళు తెల్లగా అవుతున్నాయి, కలర్ వేసినా కానీ నల్లగా ఏం మార్గం చెప్పయ్యా స్వామి. స్వామి, స్వామి, నాకు ఎన్ని కలర్లు వేసుకున్నా కానీ మళ్ళా తెల్లగానే పడుతున్నాయి స్వామి. నాకు నల్లబడే మార్గం చెప్పు స్వామి. స్వామి, స్వామి, దండం పెడతా స్వామి. స్వామి, స్వామి, స్వామి. చింతించకు మాత, నీ సమస్యకు పరిష్కారం నేను చెప్తాను, శ్రద్ధగా విను.
శ్రద్ధగా నేను చెప్పేది ఆలకించు. ఆపమ్మ, ఏడు పాపు, నీ సమస్య తీరిపోయే మార్గం నేను చెప్తాను. ఈ మన మౌనానంద స్వామి ఉండగా మనకెందుకు బాధ? మౌనానంద స్వామికి, మన మౌనానంద స్వామి గారు ఉండంగా మనకెందుకమ్మా చింత? ఆ స్వామి వారు అన్నీ చూసుకుంటాడు. సర్వం ఆయనే. మన మౌనానంద స్వామి గారికి జై! మన మౌనానంద స్వామి వారికి జై! మౌనానంద స్వామి వారికి జై! మాత, నువ్వు వెళ్ళి 2 నిమ్మకాయలను తీసుకుని రా అమ్మా. వెళ్ళు. నేను స్వామి నిమ్మకాయలు తెమ్మన్నాడు. అయ్యో, నేను నిమ్మకాయలు పెట్టుకుంటే నల్లగా అయితే మంచిగా ఉంటుండే నా ఇంటికెళ్ళు. అమ్మ నిమ్మకాయలు తెచ్చినట్టు అక్కడ పెట్టమ్మా, అక్కడ పెట్టు. ఎక్కడ పెట్టాలమ్మా? ఇక్కడనా? అక్కడ పెట్టు. పెట్టినమ్మా. No, 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 no. తల్లి, నీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంది. అందుకనే నీకు వెంట్రుకలు తెల్లబడుతున్నాయి. ఈ నరదృష్టి, ఈ నరపీడ మొత్తం పోవాలంటే నువ్వు ఈ వేపాకులు ఉన్నాయి కదా, వీటితోని జ్యూస్ చేసుకొని రోజు పరిగడుపున 1 గ్లాసెడు తాగు తల్లి. నీకు 1 నెల రోజుల్లోనే నీకు పూర్తిగా సమస్య పరిష్కారం అవుతుంది. వినబడిందా? సరే అమ్మ. రండి, దక్షిణ ఇచ్చి మీరు వెళ్ళండి. ఎక్కడ వేయాలమ్మా? అక్కడ నీళ్ళు కనిపిస్తున్నాయి కదా, వేయండి. అమ్మ 2 కనిపిస్తున్నాయి కదమ్మా. అమ్మా తల్లి, స్వామివారు పైన ఉంటాడు, కింద ఉంటాడు. పైన ఉండేది ఈ స్వామియే, క్రింద ఉండేది కూడా ఈ స్వామియే. మీరు ఏ హుండీలో వేసినా ఆ స్వామి వారికే చెందుతాయి తల్లి. మీ ఇష్టం వచ్చిన దాంట్లో వేయచ్చు, వేయండి. సరే అమ్మా, వేస్తానమ్మా నేను. తల్లి, ఒక్క క్షణం ఆగు. మాత, ఈ పువ్వును స్వీకరించు. ఈ పువ్వును స్వీకరించు మాత. దీనితో మీరు దీనిని మెత్తని పేస్ట్ లాగా చేసి మీ నెత్తికి పట్టించండి. మీ వెంట్రుకలు నల్లగా మారుతాయి. ఈ పేస్ట్ని పట్టించేటప్పుడు మౌనానంద స్వామి అని 5 సార్లు పఠించు. మీకు నెల రోజుల్లో ఫలితం దక్కుతుంది. అట్లనా అమ్మా? ఇక ఏం చేయండి? అట్లనే పేస్ట్ చేసి పెట్టుకుంటానమ్మా. ఇక మీకు మళ్ళీ సమాధానాలు కావాలంటే మళ్ళీ దక్షిణ వేయాల్సి ఉంటుంది. మీకు కావాలా? వెళ్ళండి. సరే అమ్మ, పోతున్నాం. మెల్లిగా స్వామి ధ్యానంలో ఉన్నారు. మెల్లిగా. మౌనానంద స్వామికి జై! మౌనానంద స్వామికి జై! పోడా ఏ మాట, రోజు రోడ్ల పంట తిరుగుతూనే ఉన్నావు. నడు అక్కని తోలకపోయిందట. మనం పోయి ఇంకా మౌనానంద స్వామి వచ్చిందట, చూపించుకొస్తున్నాడు. నడు పోదు, నడు నెమ్మది. స్వామి ధ్యానంలో ఉన్నారు. అమ్మ చెప్తుంది, ధ్యానంలో చెప్పండి, మీ సమస్య ఏంటి? మా సమస్య, మా బాబు రోజు రోడ్ల పంట తిరుగుతుండు, అటు తిరుగుతుండు, ఇటు తిరుగుతుండు.
ఎప్పుడు ఊడు కాతే తిరుగు. ఎట్లా చేద్దామంటారు? మీరే సెలవు ఇయ్యండి మాత. మీ బాబు సమస్య ఏంటో స్వామివారు మొత్తం అంతరార్థంలో చెప్పేశాడు. మీ సమస్యకు పరిష్కారం నేను పరిష్కరిస్తా. బాబు, నువ్వు రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నావు? ఓకే చెప్పు. నాకు స్కూల్కి పోబుద్ది అవుతలేదు. ఇంటికాడ ఉంటే అమ్మ కొడుతా అని రోడ్డు మీద తిరుగుతా. అవునా, స్కూల్కి పోబుద్ది కాక నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావా? సరే, నీకు ఏమంటే ఇష్టం? పులిహోర. మరి రోజు పులిహోర చేస్తే స్కూల్కి వెళ్తావా? పోతా. నువ్వు బయట తిరుగుడు బంద్ చేస్తావా? సరేనా? నేను మీ మమ్మీకి చెప్తా, రోజు పులిహోర చేసి పెట్టమని చెప్తా. సరేనా? బుద్ధిగా నువ్వు స్కూల్కి వెళ్ళాలి. ఓకేనా? సరే బాబు, మీ డాడీని పిలువు. డాడీ, డాడీ. వస్తున్నా. కూర్చోండి. చెప్పండి. బాబు, మీ బాబు సమస్యకు పరిష్కారం ఏంటో స్వామివారు నాకు మొత్తం అంతర్ధానంలో చెప్పేశాడు. మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది. చెప్పండి మాత. మీరు వెళ్ళి కొప్పెడాకులు తీసుకురండి. సరే మాత, తీసుకొస్తా. వెళ్ళండి. మా అత్తగారు కొప్పడాకులు తెమ్మన్నారు. ఎందుకు ఏం చెప్తారో ఏమో. పొలగాడు మంచిగా అయితే అడుగుంటే చాలు. నెమ్మది నెమ్మది. ఇగో మాత. అక్కడ పెట్టండి. ఎక్కడిక్కడ పెట్టండి. అక్కడ పెట్టండి. ఓకే. మౌనంగా ఉండండి. మౌనానంద స్వామికి జై. మౌనానంద స్వామికి జై. బాబు, మీరు ఒక 10 నిమిషాలు బయటికి వెళ్ళి రండి. ఈ బాబుని ఇక్కడే ఉంచండి. సరే మాత. బాబు జాగ్రత్త. నాకు పరిష్కార మార్గం దొరికింది. చెప్పండి, సెలవు ఇవ్వండి. ఇక్కడ 2 నిమ్మకాయలు ఉన్నాయి కదా, సరే. వాటిని తీసుకోండి. వాటిని తీసుకొని మీరు రోజు మీ అబ్బాయి స్కూల్కి వెళ్ళేటప్పుడు దాంట్లో లంచ్ బాక్స్లో ఈ నిమ్మ రసాన్ని కలపండి. దాంతో మీ బాబు రోడ్లెంబట తిరుగుడు మానేసి రోజు స్కూల్కి వెళ్తాడు. సరేనా? సరే. మీరు అనుకున్న కోరికలు సిద్ధిస్తాయి. మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. సరే మాత. ఒక్క నిమిషం. మాత, ఇది ఎలా కలపాలా? నిమ్మకాయను పులిహోరలా కలపాలనా లేకపోతే కూరలా కలపాలనా? మీరు మీ అబ్బాయికి ఏ లంచ్ బాక్స్ పెట్టినా సరే ప్రతిరోజు ఒక చుక్క నిమ్మరసాన్ని మీ లంచ్ బాక్స్లో, అబ్బాయి లంచ్ బాక్స్లో కలపండి. చాలు. మీ అబ్బాయి మొత్తం తిరుగుడు బంద్ చేసి ఆయనకున్న గ్రహ పీడలు, వాస్తు దోషాలు అన్నీ తొలగిపోయి మీకు మంచి మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే అమ్మ, స్వీకరిస్తాను ప్రసాద్. వెళ్ళా మౌనానంద స్వామి వారికి దక్షిణ సమర్పించి వెళ్ళండి. సోనానంద స్వామికి దక్షిణ చేయి బాబు. దీంట్లో వేయండి. మీరు వెళ్ళండి. స్వామివారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. స్వామివారికి దానం. మౌనానంద స్వామికి లేవు లేవు, ఇక అయిపోయింది, అంత అయిపోయింది. పొదువుకింది, అందరు వచ్చిళ్ళు, మొత్తం మనకు వచ్చేసినాయి. మనం అనుకున్నట్టు అయిపోయింది. కానీ మొత్తం చదివేసుకుందాం. లేవు లేవు లేవు. No, 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 no. అనుకున్నట్టు అయిపోయింది. అవునవును, మనం అనుకున్నానికంటే మంచి అయింది. బాగా పైసలు వచ్చినాయి మనకు. మనం పంచుకుందాం ఇద్దరం. సరేనా? రా. ఇల్లు ఉన్నాయి. దా, ఇప్పుడు ఇవో మొన్న చేసినట్టు లొల్లి పెడితే మాత్రం అది సరిసగం పంచుకుందాం. సరేనా? దా, కూర్చో. నీకు సగం, నాకు సగం. సరేనా? ఇయో, నీకొకటి, నాకొకటి, నీకు 2, నాకు 2, నీకు 3, నాకు 3, నీకు 4,
నాకు 4, నీకు 5. అరే ఒక్కటి మిగిలింది, ఇది దేవునికి, సరేనా? మొత్తం నాకే. అయ్యో, మనము సరిసగం పంచుకుందాం కరెక్టే, కానీ నువ్వు మొత్తం సైలెన్స్గానే ఉన్నావు. నేనే ఎక్కువ మాట్లాడినా కదా, ఇంట్లోకి వెళ్ళి కూడా సరిసగం మనకు, సరేనా? చూడు, నీకు 3, నాకు 3, నీకు 2, సరేనా? నేను పోతుంది ఇక, నా పని అయితే అయిపోయింది. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మౌనానంద స్వామి అని ఒక స్కిట్ చేశాము. అయితే ఇది కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు, అలాగే ఎవరిని కించపరచడానికి కూడా కాదు. దయచేసి మేము చేసిన దానిని మీరు ప్రేమతో స్వాగతిస్తారని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మై విలేజ్ షో న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.